తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. ఆపరేషన్ అంటే ఉరుకులు పరుకులు. ఆపరేషన్ థియేటర్ అంతా సైలెన్స్. లోపల పేషెంట్కు, బయట బంధువుల్లో ఒకటే టెన్షన్. వైద్యుల్లోనూ ఉత్కంఠ. అంతా పించ్ ఆఫ్ సైలెన్స్గా వాతావరణం ఉంటుంది. కానీ ఈ హడావుడికి ఏం లేకుండానే కాకినాడలోని సర్వజన ఆసుపత్రిలో ఓ ఆపరేషన్ జరిగింది. ఓ మహిళ ఎంచగ్గా ట్యాబ్లో అదర్స్ కామెడీ సీన్స్ చూపి నవ్వుతూ ఉండగా వైద్యులు ఆమె మెదడుకు ఆపరేషన్ చేశారు. మాట్లాడిస్తూ నవ్విస్తూ పని పూర్తి చేశారు. గతంతో పోలిస్తే వైద్య రంగంలో ఎన్నో మార్పులు వచ్చాయి. మెరుగైన వైద్యం కోసం వైద్యులు చేస్తున్న ప్రయోగాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఇటీవల చాలా ఆసుపత్రుల్లో రోగులకు సినిమాలు చూపించి ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. తాజాగా కాకినాడలో అదర్స్ సినిమాను చూపించి మహిళకు అరుదైన శస్త్రచికిత్స చేశారు. ఆమె అదర్స్ చిత్రంలోని ఎన్టీఆర్, బ్రహ్మానందం కామెడీ సినిమాలు చూస్తుంటే మరోవైపు వైద్యులు తమ పనిని పూర్తి చేశారు. అదర్స్ సినిమాలకే ఆపరేషన్ కూడా హిట్ అయింది. ఇలా ఆపరేషన్ చేసిన మహిళ పేరు అనంతలక్ష్మి. తొండంగి మండలం కొత్తపల్లి ఆమె ఊరు. గత కొంతకాలంగా కుడికాలు కుడిచేయి లాగుతూ ఉండడంతో పలు కార్పొరేట్ ఆసుపత్రుల్లో బంధువులు చూపించారు. అయితే ఇది చాలా ఖర్చుతో కూడుకున్న వైద్యమని, ఎంత ఖర్చు చేసినా నయం అవుతుందో లేదో చెప్పలేమని అక్కడ తెలిపారు. ఈ నెల 11న తలనొప్పి, మూర్ఛ, శరీరంలో కుడివైపు భాగాలు పనిచేయకపోయి పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు ఆమెను కాకినాడలోని జీజీహెచ్కు తీసుకొచ్చారు. ఆసుపత్రికి వచ్చిన అనంతలక్ష్మిని వైద్యులు పరిశీలించారు. స్కానింగ్ ద్వారా మెదడులో 3.3 x 2.7 సెంటీమీటర్ల పరిమాణంలో కణితి ఉన్నట్లుగా గుర్తించారు. దానిని తొలగించేందుకు ఆపరేషన్ నిర్వహించారు. అయితే ఈ రకమైన ఆపరేషన్లో పేషెంట్లతో మమేకమై వారు కొంత తెలివిలో ఉంటే మంచి ఫలితాలు వస్తాయని భావించిన వైద్యులు అదే పనిచేశారు. తక్కువ మోతాదులో మత్తిచ్చి ఆమె మెలకువలో ఉండగానే సర్జరీ చేశారు. ఆమె దృష్టిని మరల్చడానికి ట్యాబ్లో ఎన్టీఆర్ నటించిన అదర్స్ మూవీ చూపించారు. ఆమె సినిమా చూస్తూ ఆనందంగా ఉండగా నొప్పి తెలియనివ్వకుండా ఆపరేషన్ పూర్తి చేశారు డాక్టర్లు. దాదాపు 2.5 గంటల పాటు న్యూరో సర్జరీ, శస్త్రచికిత్స సీనియర్ వైద్యులు, మత్తు వైద్యుల పర్యవేక్షణలో ఈ ట్రీట్మెంట్ సాగింది. అత్యంత క్లిష్టమైన ఈ ఆపరేషన్ విజయవంతంగా పూర్తి కావడంతో రోగి అనంతలక్ష్మి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉంది. ఆమె లేచి కూర్చుంటున్నారు, టిఫిన్ తీసుకుంటున్నారు. దీంతో ఆపరేషన్ చేసిన వైద్యులపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. మాకైతే మేము ఫస్ట్ అనుకునే వాళ్ళం గవర్నమెంట్ చూడమో అనుకున్నామని, ఎలాగైతే ఎలాగవుతుంది వెళ్దాం అనేసి వచ్చామండి. రాగానే రాత్రి 8 గంటలకు వచ్చామండి. వెంటనే ఓపెన్ చీట్ ఇచ్చేసారు, జాయిన్ చేసుకున్నారు. అమ్మ అన్నాడు మారేసరి చేసేసారు, వెంటనే అన్ని చేసేసారండి. మంగళవారం చేస్తామనేసి కూడా తిరిగేసి ఆ డాక్టర్లు, నర్సులు ముందు ఇండియన్స్లు ఎక్కించేసి అందరూ కలిపి మాకు దగ్గరుండి చేయించారు. కార్పొరేట్ తరహా వైద్యం ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందించడాన్ని పలువురు కొనియాడుతున్నారు. జీజీహెచ్లో మొదటిసారిగా ఈ తరహా శస్త్రచికిత్స చేస్తామని, మరో 5 రోజుల్లో ఆమెను డిశ్చార్జ్ చేస్తామని వైద్య బృందం అంటోంది. శస్త్రచికిత్స సమయంలో వైద్యులు అడిగే ప్రశ్నలకు సాధారణంగా రోగులు సమాధానాలు చెప్తారు. తద్వారా వారి ఇబ్బందులు తెలుసుకుంటూ ముందుకు సాగొచ్చని జీజీహెచ్ అనస్థీషియా హెచ్ఓడి డాక్టర్ విష్ణువర్ధన్, న్యూరో సర్జరీ విభాగం అధిపతి డాక్టర్ విజయశేఖర్ వివరించారు. ఇంతకుముందు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్లో జరిగేవి. ఇప్పుడు మన ఎక్విప్మెంట్ కానీ అది కానీ మన కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్లో అన్నీ హై స్టాండర్డ్స్లో ఉండటం వల్ల మనం ఇప్పుడు ఇక్కడ చేయగలిగాం. అంతేకాకుండా మన మత్తు వైద్యులు కానీ అట్లాగే మన సూపరింటెండెంట్ గారి సహకారం పూర్తిగా ఉండటం వల్ల ఇది సాధ్యపడిందండి. ఇది యాక్చువల్గా సర్జరీ వచ్చి మనం అవెక్రేనియోటమీ అంటామండి. అంటే పేషెంట్ పూర్తి మత్తు ఉండదు, ఓన్లీ తలకి మాత్రమే మత్తు ఉంటుంది. చిన్న అంటే పిన్స్ పెట్టే దగ్గర అక్కడ నొప్పి రాకుండా మత్తు. సో ఆపరేషన్ మనం ఎందుకు ఈ పద్ధతిలో చేసామంటే కణితి వచ్చి మనకి కాలుకి చేయికి సంబంధించిన మెదడు భాగంలో వచ్చింది. సో అక్కడ ఏమన్నా చిన్న తప్పుదు జరిగినా కూడా కాలు చేయి పూర్తి పక్షవాతంతో బాధపడతారు. సో ఆల్రెడీ మన దగ్గరికి వచ్చేసరికి కొంతవరకు పక్షవాతం ఉంది పేషెంట్కి. అది ఇంకా ఎక్కువ అవ్వకూడదని చెప్పి మనం ఈ పద్ధతి ద్వారా వెళ్ళాము. పేషెంట్ కూడా మంచి కోఆపరేటివ్గా ఉన్నారు, బాగా చేశారు కాబట్టి మనకి సక్సెస్ఫుల్గా ఇదైందండి. కౌన్సిలింగ్ అంటే కోఆపరేటివ్ పేషెంట్ కావాలండి మనకి. సో మేము చెప్తాం మీకు పెయిన్ ఉండదు, జస్ట్ అయితే ప్రీవియస్ డే కూడా యాంగ్జైటిక్స్ అది ఇస్తాము. సో ఇంట్రా ఆపరేటివ్గా కూడా మంచిగా సెడేషన్ వచ్చి కాన్షియస్ సెడేషన్ అంటే మనం లేపితే వెంటనే పేషెంట్ మనతో రెస్పాండ్ అవుతుంది. ఈవెన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫాస్ట్గా పేషెంట్ ఆన్ టేబుల్ కాన్షియస్నెస్ రిగైన్ అయిపోయింది. తర్వాత ఓరల్ ఫ్లూయిడ్ తీసుకుని నార్మల్గా పేషెంట్ రికవర్ అయ్యింది.
గతంలో కూడా ఇదే తరహా ఆపరేషన్లు వివిధ ఆసుపత్రుల్లో వైద్యులు నిర్వహించారు. ముఖ్యంగా మెదడుకు సంబంధించిన ఆపరేషన్లు ఇలా నిర్వహిస్తారు. వైద్య పరిభాషలో దీన్ని అవేక్ సర్జరీ అని అంటారు. మెదడులోని ఇతర భాగాలకు ఎటువంటి సమస్య రాకుండా ఇలాంటి శస్త్రచికిత్స చేస్తారు. వైద్యులు రోగితో మాట్లాడుతూ డాక్టర్లు చెప్పిన విధంగా కాలు చెయ్యి కదుపుతూ ఉండగా మెదడులోని సున్నితమైన భాగాలకు దెబ్బ తగలకుండా ఆపరేషన్ పూర్తి చేసి రోగులను కాపాడతారు. ఏదేమైనా వైద్యులు చేపట్టిన ఈ అరుదైన ఆపరేషన్ అదుర్స్ కావటం శుభపరిణామం.